సరే ఎక్కడికి వెళ్ళిపోయింది వారాహి అని అంటున్నారు వైసీపీ నాయకులు. దీని గురించి మీరేమంటారు? అదే వారాహి వెళ్ళిపోద్దని ముందే చెప్పాను నేను. వారాహి ఎందుకు వెళ్ళిపోద్దని, ఈయన ఎప్పుడైతే చంద్రబాబు కవిగిట్లోకి వెళ్ళాడో వారాహి ఉండదు. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోవచ్చు నాయకత్వం రూపంలో, నీకు ప్యాకేజో ఇంకోటో నీ ఇష్టాలు నువ్వు వెళ్ళిపోవచ్చు. కానీ కేడర్ రారు అట్లాగు. నీ అభిమానులు నువ్వు ముఖ్యమంత్రి అవుతావంటని వీధుల్లోకి వచ్చారు. నువ్వు ముఖ్యమంత్రి పవర్ స్టార్ సీఎం అనే మాటకే వాళ్ళు గొంతులు చించుకుని రోడ్ల మీదకి వచ్చి బట్టలు చింపుకొని డబ్బులు ఖర్చు పెట్టుకుని రక్తం చిందించి లాఠీ దెబ్బలు తిని వచ్చింది నువ్వు ముఖ్యమంత్రి అవుతావని. ఈయన ఎప్పుడైతే నేను ముఖ్యమంత్రి కాను, నేను చంద్రబాబుకు సామంతుడిని, చంద్రబాబు కాళ్ళ దగ్గరే కూర్చుంటాను, ఆయన ఇచ్చింది పుచ్చుకొని జేజేలు కొడతాను అన్నాడు. నువ్వు అనొచ్చు, నీ ఇష్టం పర్సనల్, నీ వల్ల నీ మొత్తం కేడర్ రాదు. కేడర్ ఆవేశం వేరు, కేడర్ ఆలోచన. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు కేడర్ రియాక్ట్ అయ్యారో ఈయన చంద్రబాబుతో కలిసిన కాడ నుంచి కేడర్ టోటల్ రివర్స్ అయ్యారు. అందుకనే వారాహికి స్పందన లేదు, ఆగిపోయింది అంతే. లోకేష్ గారు యువగలం పాదయాత్ర మీద కూడా ట్రోల్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. దీని గురించి మీరేమంటారు? అది ఫెయిల్యూరే కదా. యువగడం ఎక్కడ ఉంది? భోజనగడం అని తప్పితే యువగడం ఏం జరిగింది? భోజనం, అక్కడ టిఫిన్ తినటం, ఇక్కడ భోజనం చేయటం, తిరగటం, కూర్చోవడం తప్పితే ఇంకో 5 కిలోలు పెరిగాడు ఈ పాదయాత్రలు తప్పితే లోకేష్. ఏముంది? అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళని తిట్టడం. అసలు ఈ యాత్రలో వెళితే వాళ్ళని వీళ్ళని తిట్టడమే రాజకీయం అనుకున్నారు వీళ్ళు పిల్లతనంగా. అది రాజకీయం కాదు. పాదయాత్ర చేశారు ఎన్టీఆర్ అంటే, పాదయాత్రలో వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం చేయలే. ఆయన బస్సు యాత్రలో ఆయన చేసింది నేను వస్తే ఇది చేస్తాను, నేను వస్తే ఇది చేస్తానని చెప్పాడు, ప్రజలను ఒప్పించాడు, ప్రజలకు విశ్వాసం కల్పించాడు. అలాగే రాజశేఖర రెడ్డి గారు నేను వస్తే ఇది చేస్తాను, అది చేస్తానని చెప్పి పాదయాత్రలో అలాంటి వాగ్దానాలు ఇచ్చి వాటి మీద నమ్మకం కలిగించాడు ప్రజలకి. అది చెప్పాలి తప్పితే నేను వస్తే వాడిని బట్టలోడు తీసి పరిగెట్టిస్తాను, నేను వస్తే వాడిని కట్టుదారితో నిలబెడతాను, మోకాళ్ళ మీద నిలబెడతాను, ఈ మాటల కోసం ప్రజలు నువ్వు వస్తే ఏం చేస్తావో చెప్పాలి. అది వీళ్ళు చెప్పరు. పవన్కి తెలీదు ఏం చెప్పాలో ఏమిటో తెలీదు, చెప్పలేడు. ఇక్కడ తెలుగుదేశం చెబితే మేము అది చేస్తాం, 14 ఏళ్ళు సీఎంగా ఉన్నాము కదా టీడీపీ, అప్పుడే పీకింది, వాళ్ళు కొత్తగా పీకుతామంటారు, ప్రజలు అడుగుతారు. కనుక వీళ్ళకి చెప్పే దమ్ము ధైర్యం లేదు. కనుక ఎదుటి వాళ్ళని తిట్టడం, ఆ తిట్టడం కోసం ఓట్లు వేయరు ప్రజలు. మీరు తిడుతున్నారు కనుక మిమ్మల్ని గెలిపించరు. మిమ్మల్ని తిట్టడానికి, వాళ్ళని రోడ్డు మీద కడ్రాయిలతో పరిగెత్తడానికి మిమ్మల్ని గెలిపించరు. అది బుద్ధి లేని మాటలు, చిల్లరతనంగా ఉంది. ఆ రాజకీయాన్ని భ్రష్టు పట్టించేశారు వీళ్ళు. ఈ చిల్లర ఎక్కడికి వెళ్తే అక్కడ అలాంటి మాట తిట్టడం, కెలకడం, తిట్టడం, అబ్యూజివ్ లాంగ్వేజ్. మళ్ళీ వాళ్ళు తిట్టితే వాళ్ళు తిట్టారంటాం. ఒకళ్ళొకరు తిట్టుకుంటమే సరిపోయి. తిట్టుకుంటమే రాజకీయం. విధానాల మీద మాట్లాడుకుంటాం కాదు, తిట్టుకుంటాం, అసహ్యంగా ఒకరినొకరు దూషించుకుంటాం రాజకీయంగా తయారైంది. కనుక వీళ్ళు ఎక్కడ సక్సెస్ అవుద్ది, ఎందుకు అవుద్ది? సార్ ఇప్పుడు చూసుకుంటే రాజకీయ నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఇటువంటి ప్రతజాలం అంటే పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారండి వీళ్ళు? అదే ఇప్పుడు చెప్పాను కదా, అదే ప్రశ్నే. ఏ మెసేజ్? రాంగ్ మెసేజ్. ప్రజలు చేదరించుకునే మెసేజ్, ప్రజలు అసహించుకునే మెసేజ్, ప్రజలు చీకొట్టే మెసేజ్. మీ మీరు ఓట్లు అడిగే ఇందుకోసం మీరు ఓట్లు అడుగుతారు. ఇందుకోసమైతే మీకు ఎందుకు ఓట్లు వేయాలయ్యా? మీకు ఓట్లు వేస్తే వాళ్ళని కడ్రాయితో చూడాలని మాకేమైనా అభిలాష? వాళ్ళని కడ్రాయిలు చూడాలి. మాట మీద సైకో ఏంటి? సైకో అని మీరు మాట్లాడను, అతనేమో వాళ్ళేమో ఇంకోటి మాట్లాడను. ఈ చిల్లర భాషలు మీరు మీ కిలిగజ్జాలు రోడ్డు మీద వీధి కుక్కలు పోటాడుకున్నారు, మురుగుతున్నట్టు మీరు మురుగుతాం, అందుకు మీకు ఓట్లు వేయాలా చీ అని అసహించుకుంటారు ప్రజలు. వాళ్ళకి వాళ్ళని అసహించుకునే మెసేజ్ అది. సార్ మళ్ళీ జగన్ గాని వస్తే మేము ఏపీ నుంచి వలస వెళ్ళిపోతాం అంటున్నారు కొద్దిమంది యువకులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు. దాని గురించి మీరు ఏమంటారు? ఎవరు ఆ యువకులు, ఎవరు నాయకులు? ఇప్పుడు యూత్కి సంబంధించి జాబ్స్ రాలేదని జాబ్ క్యాలెండర్ తీయలేదంటున్నారు కదా సార్. ఇవన్నీ వీళ్ళు పుట్టిస్తున్న మాటలు. అలా వలస వెళ్ళిపోయేంత పరిస్థితి ఇక వీళ్ళ రాజకీయాల కోసం రాష్ట్ర పరువు తీయద్దు. ఇక్కడ రాజకీయాలు నువ్వు ఉంటావు, రేపు ఇంకోళ్ళు ఉంటారయ్యా. ఈ రాజకీయ పార్టీలు బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ రాజకీయాల కోసం ప్రపంచ దృష్టిలో, దేశ దృష్టిలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బలహీనపరచద్దు. ఆంధ్ర రాష్ట్రాన్ని అడుగు తినే రాష్ట్రంగాను, ఆంధ్ర రాష్ట్రం చిరిగిపోయిన రాష్ట్రంగాను అనవసరంగా మీ రాజకీయాల కోసం పరువు తీయకండి. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని, ఆంధ్రుల పరువు ప్రతిష్టల్ని మంట కలపకండి. ఈ రాజకీయ నాయకులు, ఈ పార్టీలు మీరు పోరాడండి, రాజకీయంగా పోరాడండి. మీ రాజకీయ పోరాటం కోసం, మీ అధికారం లాలస కోసం అని
ఆంధ్రుల అభిమానాన్ని, ఇది 5 కోట్ల ఆంధ్రుల అభిమానాన్ని మేమేదో బయటికి వెళ్తే రాష్ట్రం దాటి బయటికి వెళ్తే ఆంధ్ర రాష్ట్రం ఇట్లా ఉంది కదా అని అనుకునేటట్టు చిల్లర వాగుడు, చిల్లర ఆంధ్ర రాష్ట్రం చాలా గౌరవంగా ఉంది, ఆంధ్ర ప్రజలు గౌరవంగా ఉన్నారు. ఆర్థికంగా సమస్యలు ఉండొచ్చు, ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి సమస్యలు. అంత మాత్రాన ఆంధ్రుడికి ఏమీ గతంలో బీహార్ లాగా అల్లాడిపోతున్న అడుక్కు తింటున్న ఆంధ్రుడు ఎవడూ లేడు. అనవసరంగా ఆంధ్రదేశం అడుక్కు తింటుంది, ఆంధ్రదేశం రాష్ట్రం దరిద్రంలో ఉంది, ఆంధ్ర రాష్ట్రం యొక్క పరువు తీయకండి. ఆంధ్ర రాష్ట్రం అంటే మేము ఉండము, మీ పార్టీలే కాదయ్యా. ఆంధ్ర రాష్ట్రం 5 కోట్ల ఆంధ్రులు మా లాంటి వాళ్ళు ఉన్నాం, పౌరుషంతో ఇంకా ఆత్మామాంతో బతున్నాం. మా పరువులు మా బదాన్ని పెట్టకండి మీ రాజకీయాల కోసం. అదే వీళ్ళు తెలుసుకోవాల్సింది. వీళ్ళ రాజకీయం కోసం ఆంధ్రుల అభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బకొడుతున్నారు. ఇక్కడేదో ఆంధ్రులు అడుక్కు తిన్నట్టు, ఆంధ్రులు అల్లాడిపోతున్నట్టు, ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోయినట్టు, భిక్షపాత్రతో తిరుగుతున్నట్టు అసహ్యంగా మాట్లాడతారు. బుద్ధి జ్ఞానం లేకుండా మీరు రాజకీయం మాట్లాడండి, మీరు విధానాలు మాట్లాడండి, పరిపాలన విషయం మాట్లాడండి. అంతేగాని ఆంధ్ర రాష్ట్ర పరువులు తీయకండి. ప్రజలు 5 కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని మంటకలపకండి. నడివీధిలో నగరంగా రేప్ చేయకండి మీరు.